భారతదేశ ఆరవ ప్రధానిగా దేశాన్ని సాంకేతిక విప్లవం వైపు నడిపించిన యువ నాయకుడు రాజీవ్ గాంధీ. అతి చిన్న వయసులోనే అంటే 40 ఏళ్లకే దేశ ప్రధాని బాధ్యతలు చేపట్టిన ఘనత ఈయనది. రాజీవ్ గాంధీ 1944 ఆగస్టు 20న ముంబైలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఇందిరాగాంధీ మరియు ఫిరోజ్ గాంధీ. భారతదేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈయనకు తాతగారు. డెహ్రాడూన్లోని డన్ స్కూల్లోని ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతరం లండన్లోని ఇంపీరియల్ కాలేజ్ మరియు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాల్లో ఇంజనీరింగ్ చదివారు. రాజీవ్ గాంధీకి రాజకీయాల కంటే విమానాలు నడపడం పైనే ఎక్కువ ఆసక్తి ఉండేది. భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఇండియన్ ఎయిర్లైన్స్లో పైలట్గా ఉద్యోగం కూడా చేశారు. కేంబ్రిడ్జ్లో ఉన్నప్పుడు పరిచయమైన ఇటలీకి చెందిన సోనియాను 1968లో వివాహం చేసుకున్నారు. వీరికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజీవ్ గాంధీకి మొదట్లో రాజకీయాల్లోకి రావడం అస్సలు ఇష్టం లేదు. కానీ 1980లో ఆయన తమ్ముడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించడంతో తల్లి ఇందిరాగాంధీకి తోడుగా ఉండటానికి ఆయన రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. 1981లో ఎంపీగా గెలిచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1984 అక్టోబర్ 31న ఇందిరాగాంధీ దారుణ హత్యకు గురైన తర్వాత దేశంలో నెలకొన్న అసాధారణ పరిస్థితుల్లో రాజీవ్ గాంధీ భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.